హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పుదీనా పచ్చడి చేసుకోబోతున్నాము. దానికి ముందుగా పుదీనా హార్వెస్టింగ్ చేసుకుందాం. చూసారా మా బుజ్జి తోటలో ఎంత చక్కగా పుదీనా వచ్చిందో. ఇలా మొత్తం పుదీనాని నీట్గా కట్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మా పాప కూడా పుదీనా కట్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్. ఇంత పుదీనా అయితే కట్ చేసాము, ఇంకా చాలా ఉంది. ఎంత పుదీనానే చిన్న ఏరు పెడితే ఇంత మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇలా తెంపుకున్న పుదీనాను బాగా 4-5 సార్లు కడగాలి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, అంత మట్టి ఉంటుంది కింద. ఆ మట్టి అంతా పోయేలాగా 4-5 సార్లు కడుక్కొని జాలి కిందకి వేసి పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, నీళ్ళు ఇలా ఎర్రగా వచ్చాయి. మాది ఎర్రమట్టి నీళ్ళు అనమాట, అందుకే నీళ్ళు ఎర్రగా వచ్చాయి. ఇలా కడుక్కున్న పుదీనాని ఇలా ఆకులు చించుకోవాలి. పచ్చడికి అయితే అన్నీ సిద్ధం చేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారా పుదీనా ఎంత బాగుందో, గ్రీన్గా చాలా ఫ్రెష్గా మంచిగా కనిపిస్తుంది కదా, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్ పెట్టుకోవాలి. ఫస్ట్ కొన్ని నువ్వులు వేయించుకోవాలి. చిటపట అనే వరకు కాస్త వేయించుకోవాలి నువ్వుల్ని. ఈరోజు చట్నీ మొత్తం మా పాపనే ప్రిపేర్ చేస్తుంది. నువ్వులు వేగిపోయాయి, ఇప్పుడు వేరే దాంట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది చిల్లకుండా మూత పెట్టుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఇలా పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. పుదీనా అంతా వేగి అసలు పుదీనానే కనపడట్లేదు, పచ్చిమిర్చినే కనిపిస్తుంది. చూసారా, ఇలా వేగిన దీన్ని కాస్త చల్లార్చుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి, ఒక చిన్న టిప్ ఫ్రెండ్, మీరు రైస్ వండేటప్పుడు రైస్లో ఉప్పు వేస్తారా? నేనైతే ఉప్పు వేస్తాను. ఉప్పు వేసి వండి చూడండి, చాలా బాగుంటుంది. చల్లారిన ఈ పుదీనా పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇట్లనే వేయించి పెట్టుకున్న నువ్వులు, కాస్త జీలకర్ర, 10-12 వెల్లిపాయ రెబ్బలు ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు వేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్, మెయిన్ ఇదే కదా, కాస్త ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక నీళ్ళతో సహా నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పోపు పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. 7 పసుపు. ఇవన్నీ కాస్త వేగనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ పచ్చడంతా ఇందులోకి ఈ పోపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పుదీనా చట్నీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.